నమస్తే. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు ఉండరని చెప్పి కూడా వైసీపీ నేతలు నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. అందుకు వాళ్ళు చెప్పేటువంటి కారణం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ చంద్రబాబుపై కేసులు వేసినప్పుడు వాటిని విచారణ నుంచి తప్పించుకోవడానికి కోర్టుకెళ్ళి న్యాయస్థానాల ద్వారా స్టేలు తెచ్చుకున్నారనేది కూడా వాళ్ళు పదే పదే చెబుతూ ఉంటారు. సో ఇప్పటి వరకు అనేక అవినీతి ఆరోపణలు చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసినప్పటికీ కూడా ఆయన టోటల్ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకొని తనకు అనుకూలంగా మార్చుకుంటారు అనేది వైసీపీ నేతల విమర్శలు. ఇక తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత లిక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చింది. ముందుగా లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వెళ్ళారు. ఇదంతా వైసీపీ నేతల మెడకు చుట్టుకునేలా ప్లాన్ చేశారన్నది కూడా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఎందుకంటే అందులో లిక్కర్ సంబంధించి కేసుకు సంబంధించి కింగ్ పిన్గా ఉన్నటువంటి వ్యక్తి టీడీపీ నుంచి ఉన్నటువంటి కీలక నేత. ఆయన ఇటీవల ఎన్నికల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంటెస్ట్ చేశారు. సో ఆయన కూడా ఉన్నారు. దాంతోపాటు రాజ్ కసిరెడ్డి కూడా సైతం ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ లిక్కర్ కేసు సడన్గా ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే గతంలో 2024 ఎన్నికల్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ లిక్కర్ కేసు తెర మీదకి వచ్చింది. ఇందులో అప్రూవర్గా మారిన వారికి ఇమ్మీడియట్గా బెయిలు, లేదంటే అరెస్టు తర్వాత బెయిలు, అదేవిధంగా ముందస్తు బెయిలు ఇవి రావడం జరిగింది. అంటే అనుకూలంగా ఉంటే బెయిలు, లేకుంటే జైలు అన్న చందంగా లిక్కర్ కేసులో తయారైనటువంటి పరిస్థితి. వైసీపీలో నేతలు జోగి రమేష్, అదేవిధంగా ఆయన సోదరుని కూడా ఇటీవల అంటే లిక్కర్ కేసులో కూడా అరెస్ట్ చేసి దాదాపు నెల రోజులకు పైగా వారిని జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదంతా టోటల్ ఎంటైర్ ఎపిసోడ్ని వైసీపీ నేతలకు అంటించడంతో పాటు ఫైనల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించాలన్నది టీడీపీ కూటమి నేతల ప్లాన్గా వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్ ప్రధానంగా కల్తీ లిక్కర్ తయారు చేసి పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వ హయాంలో స్ప్రెడ్ చేశారు. అదేవిధంగా వైన్ షాప్లోకి వెళ్ళింది అనేది ఇక్కడ లిక్కర్ ఏదైతే కేసు ఉందో ఆ కేసులో ఉన్నటువంటి ప్రధాన ఎలిగేషన్. దీంతోపాటు ఎవరైతే చాలామంది ఇందులో అరెస్ట్ అయ్యారు, జైలు జీవితం గడుపుతున్నారు. అదేవిధంగా ఇటీవల సత్యప్రసాద్ బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి, సో ఈయన అప్రూవర్గా మారడంతో అరెస్టు కాకుండానే ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చేలా కూటమి నేతలు, ముఖ్యంగా సిట్ అధికారుల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. సో ప్రధానంగా ఎందుకు అంటే అరెస్టు చేసిన తర్వాత ఇలాంటి కేసులో హై ప్రొఫైల్డ్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్కు అప్లై చేస్తుంటారు. అడ్వాన్స్డ్ బెయిల్ విషయంలో ఒకవేళ కనుక ఆ కీ రోల్ కనుక ఆ నిందితుడు కనుక ఆ కేసులో పోషిస్తే ఖచ్చితంగా సిట్ అభ్యంతరం చెప్పేటువంటి అవకాశం ఉంది. సో సిట్ అభ్యంతరం చెప్పకపోవడంతో సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ న్యాయస్థానం సాంక్షన్ చేసింది. దాంతోపాటు మరొక వ్యక్తి, ఎందుకంటే ఈ లిక్కర్ కేసు అనేది ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన 3 నెలల తర్వాత సిఐడి వేసింది. 3 నెలల తర్వాత సిట్ను మళ్ళీ రీఫార్మ్ చేశారు చంద్రబాబు. ఆ తర్వాత వాసుదేవరెడ్డి మరో ఉద్యోగి డిప్యూటేషన్పై రిలీవ్ చేయాలని కోరితే నువ్వు అప్రూవర్గా మారితే అనుకూలంగా సాక్ష్యం చెప్తే ఖచ్చితంగా నీ డిప్యూటేషన్ రిలీవ్ చేస్తామని కూడా ఆయనకు చెప్పినట్లు సమాచారం. చివరిగా వాసుదేవరెడ్డి అనుకూలంగా మారినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక రాజ్ కసిరెడ్డి, ఈయన అప్రూవర్గా మారారు, ఆయన నేరం ఒప్పుకున్నారు అని చెప్పి కూడా సంతకం చేసినటువంటి ఒక ఫైల్ను వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో నేను ఎక్కడ సంతకం చేయలేదు, అసలు నేను అనుకూల వాంగ్మూలం ఇవ్వలేదు అని చెప్పి కూడా రాజ్ కసిరెడ్డి చెప్పడంతో ఇది
కథ మొదటికి వచ్చింది. న్యాయస్థానం ముందుకు విచారణకు వెళ్ళిన తర్వాత అరెస్టు చేయకుండా ఏ విధంగా సత్యప్రసాద్కు బెయిల్ విషయంలో అడ్డు చెప్పలేదో చెప్పాలని కూడా సిట్ బృందాన్ని న్యాయస్థానం నిలదీయడంతో తప్పని పరిస్థితిలో బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకున్నప్పుడు కూడా సిట్ అధికారులు కానీ సిట్ న్యాయవాదులు కానీ ఆయనకు బెయిల్ ఇచ్చే విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పడం కూడా ఇక్కడ ఒక రకంగా ఆయన అనుకూలంగా ఎలా మారారో చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ విధంగా న్యాయస్థానం ద్వారా సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ తీసుకున్న తర్వాత న్యాయస్థానాల జోక్యంతో ఆయన అరెస్టు కాక తప్పదు. ఇది ప్రస్తుతం లిక్కర్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జరిగినటువంటి ఒక షాక్గానే భావించవచ్చు. ఇక రెండోది స్కిల్ డెవలప్మెంట్ కేసు. బహుశా ఇదే కేసులో చంద్రబాబు వైసీపీ హయాంలో 40 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇక ఈ కేసును ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో సిఐడి చేత విచారణ జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ విచారణ ముగించారు. మిస్టేక్తో కూడినటువంటి జరిగింది. అక్కడ ఆ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదు అని కూడా ఆ కేసును సిఐడి క్లోజ్ చేయడం జరిగింది. సో సిఐడి కేసు క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడే అసలు కీలక మలుపు ఒక రకంగా ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తుది తీర్పు కాపీ తనకి ఇవ్వాలని చెప్పి బాలగంగాధర్ తిలక్ అనే ఒక సిటిజన్ కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎందుకు అంటే పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాని తుది తీర్పు కాపీ ఇవ్వాలి అని కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే ఆ కేసులోనే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినటువంటి చంద్రబాబు ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో 2024లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేతృత్వంలోనే సిఐడి విచారణ జరిగిందని చెప్పుకోవచ్చు. సిఐడి చేత విచారణ చేయించారు కాబట్టి సో ఆయన మ్యానిపులేట్ చేశాడు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి సీఎం మీద అవినీతి ఎలిగేషన్ చేయడానికి సిఐడి కూడా అంటే అంత సాహసం చేయదు, అందుకే కేసును క్లోజ్ చేశారన్న యాంగిల్లో ఆయనకు డౌట్ వచ్చి తుది తీర్పు కాపీ ఇవ్వాలని కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టులో దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఒకవేళ తుది తీర్పు కాపీ కనుక వస్తే దాంట్లో ఉన్నటువంటి ప్రధాన అంశాల ఆధారంగా మళ్ళీ బాలగంగాధర్ తిలక్ కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ కేసు మొదటికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చంద్రబాబుకు తగిలినటువంటి రెండో షాక్గా చెప్పుకోవచ్చు. మూడో షాక్ తన సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించి ఇటీవల హెరిటేజ్ సంబంధించిన ఒక ఫ్రెష్ పన్నీర్ అని చెప్పి కూడా ఒక ప్రోడక్ట్ను హెరిటేజ్ సంస్థ నుంచి కూడా బయటకు వచ్చింది. ఆ హెరిటేజ్ సంబంధించినటువంటి ఫ్రెష్ పన్నీర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది హెరిటేజ్ సంస్థకు. కేంద్ర భద్రతా ప్రమాణాల ఆహార చట్టం ఒక నోటీస్ సర్వ్ చేసింది హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్కు. ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటి ఎలిగేషన్స్ ఏదైతే హెరిటేజ్ ఫ్రెష్ అంటే ఒక జనరల్గా హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ అని కాదు, ఏ ప్రోడక్ట్ అయినా ఫుడ్ ప్రోడక్ట్ మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు దాని లేబుల్ పైన ఎటువంటి వర్డ్స్ రాయనటువంటి పరిస్థితి. సో హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ మీద హెల్దీ ఫ్రెష్, అదేవిధంగా హెల్దీ అండ్ ఫ్రెష్ ఈ రెండు ఆ లేబుల్ మీద రాయడం జరిగింది. సో ఇది ఆహార కేంద్ర భద్రతా ప్రమాణాల చట్టం 2026కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. సో నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వారం రోజుల్లో తమకు వివరణ ఇవ్వాలని ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా ఆహార భద్రత ప్రమాణాల కేంద్ర చట్టం నుంచి నోటీసులు అందాయి. వారం రోజులుగా హెరిటేజ్ సంస్థ వాళ్ళు కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టినటువంటి ఫ్రెష్ పన్నీరు ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి కనుక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ల నుంచి కానీ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ వేరే ఇతర ప్రోడక్ట్స్ కానీ ఒక్కసారి నోటీసులు జారీ అయ్యాయంటే మార్కెట్లో వాటి పతనం ప్రారంభమైందని
ప్రారంభం అవుతుందని కూడా మార్కెట్ వర్గాలు చెబుతుంటాయి. వన్స్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత కస్టమర్కు ఆ ప్రోడక్ట్ మీద నమ్మకం పోయేటువంటి అవకాశాలు ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి వివరణతో కేంద్ర ఆహార భద్రత చట్టం సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు అగ్రి అయినప్పటికీ కూడా హెరిటేజ్ సంస్థకు ఎంతో కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు అగ్రి కాకుండా ఉంటే మాత్రం ఇంకా తీవ్ర స్థాయిలో నష్టం జరగడంతో పాటు పూర్తిగా హెరిటేజ్ సంస్థపైనే ఆ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉంది. సో మొత్తం మీద ఓవరాల్గా వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిసారి గండం నుంచి బయటపడేటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1 లిక్కర్ కేసుల విషయంలో, 2 స్కిల్ డెవలప్మెంటు, 3 తన సొంత సంస్థ హెరిటేజ్ విషయంలో 3 బిగ్ షాక్లు 1-2 రోజుల వ్యవధిలోనే తగలడం విశేషం.